హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అంటే హెల్తీ గ్రీన్ స్మూతీ ఎలా చేసుకోవాలి అది చూపించబోతున్నాను అనమాట. చూసేయండి. రాత్రంతా నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. నేనైతే పొట్టు తీసిన ఆల్మండ్స్, పిస్తా, పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను. తర్వాత స్పినాచ్ మరియు కేల్ లీవ్స్ తీసుకోవాలి. ఇద్దరి కోసం స్మూతీ చేస్తున్నాను కాబట్టి నేను చిన్న సైజ్ కుకుంబర్ని 4 తీసుకున్నాను. పెద్ద కుకుంబర్ అయితే 1 తీసుకోవచ్చు. నెక్స్ట్ 10 బ్లాక్ బెర్రీస్ తీసుకోండి, లేదా స్ట్రాబెర్రీస్, ఆరెంజ్, లెమన్ జ్యూస్ ఏదైనా వేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే పుల్లటి టేస్ట్తో స్మూతీ చాలా బాగుంటుంది. ఇంకా ఐరన్ కూడా బాడీలో అబ్జర్వ్ అవ్వడానికి యూజ్ అవుతుంది అనమాట. ఈ ఐటమ్స్ అన్నీ కూడా 1 by 1 మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చల్లని ఆల్మండ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇంకా చల్లగా కావాలి స్మూతీ అనుకున్న వాళ్ళు ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. అన్ని ఐటమ్స్ మిక్సీ జార్లో వేసుకొని స్మూతీలా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రీన్ స్మూతీ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే, కాల్షియం, ఫైబర్, ప్రోటీన్ అన్నీ ఇందులో ఉన్నాయన్నమాట. ఇన్ని విటమిన్స్ ఇందులో ఉండడం వల్ల ఇది తాగితే మనకి ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటుంది, మరియు మనకి ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉంచుతుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది అంటే మనం వెయిట్ కూడా లాస్ అవ్వచ్చు. గ్రీన్ స్మూతీ తాగడానికి బెస్ట్ టైం ఏంటి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం అనమాట. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ. సో మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి టైం కూడా సేవ్ అవుతుంది. ఇలా ఈజీగా హెల్తీ గ్రీన్ స్మూతీ చేసుకుంటే అన్నీ మన ఇంట్లో రెడీగా ఉంటే సరిపోతుంది అనమాట. అన్నీ బ్లెండ్ చేసుకుంటే హ్యాపీగా ఈ స్మూతీ తాగేయచ్చు. ఎంతో ఈజీగా హెల్తీ గ్రీన్ స్మూతీ తయారైపోయింది. ఇప్పుడైతే టేస్ట్ చేసేద్దాం. ఎలా ఉంది? బాగుంది, కానీ సప్పగా ఉంది. స్వీట్ ఏం పెట్టలే కదా. స్వీట్ ఉండకూడదు మరి, హెల్తీ డ్రింక్ అంటే అలాగే ఉండాలి. గుడ్. నువ్వు యాక్చువల్లీ ఇది తీస్తే నీ కలర్ కనపడుతుంది. ఇది ఏ కలర్? ఒక నిమిషం ఆగు, నేను చూపిస్తా. ట్విస్ట్ చేసి యా ఇదిగా, ఇది యాక్చువల్ ఒరిజినల్ కలర్. ఇది ఒక బెనిఫిట్ ఏం తెలుసా, దీని కలర్ చూడకుండా కొట్టుకుని తాగేయచ్చు. ఆయన కలర్ ఏముంది, బాగుంది కదా. బాగుంది. గ్రీన్ స్మూతీ. చీర్స్. ఇక ఇది మస్తు పింకీ, ఇది నాది బ్లూ. యా, ఈ స్మూతీలో మనం ఎటువంటి స్వీట్ ఐటమ్ వేయలేదు కాబట్టి స్వీట్గా ఉండదు, పుల్లగా ఉంటుంది. మనం బెర్రీస్ అవి వేసాం కదా. స్వీట్ టేస్ట్ ఇష్టపడే వాళ్ళు కావాలంటే హనీ యాడ్ చేసుకోవచ్చు ఈ స్మూతీలో. నేనైతే వేయట్లేదు, మాకు ఈ టేస్ట్ అయితే నచ్చింది. మేము రోజు ఇలాగే తాగుతాము, సో నేనైతే యాడ్ చేయలేదు హనీ. నేను ఈ స్మూతీ సర్వింగ్ చేయడానికి 2 టంబ్లర్స్ యూజ్ చేశాను. ఆ టంబ్లర్స్ ఎక్కడ తీసుకున్నానో ఇప్పుడు మీకు చెప్తాను, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా. ఈ ఇన్సులేటెడ్ గ్లాస్ టంబ్లర్స్ని కాస్కోలో తీసుకున్నాను. $15.99 అనమాట ఈ 2 టంబ్లర్స్. ఇవి ఇన్సులేటెడ్ గ్లాస్ టంబ్లర్స్. సో ఇందులో మనం కోల్డ్ కాఫీ కానీ, స్మూతీ కానీ, జ్యూసెస్ కానీ ఏవైనా సర్వ్ చేసుకోవచ్చు. 8 hours కూల్గా ఉంచుతుందంట. ఇవి డిష్ వాషర్ సేఫ్ అనమాట. క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ. ఏం లేదు, జస్ట్ ఆ గ్లాస్ని పట్టుకొని ఫిష్ చేసి పుల్ చేస్తే మనకి గ్లాస్ బయటకు వచ్చేస్తుంది. సో ఈజీగా మనం క్లీన్ చేసేసుకోవచ్చు. చూసారు కదా హెల్దీ గ్రీన్ స్మూతీ ఎలా చేసుకోవాలో. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.